బిడ్డలిద్దరికి గారెలు తినాలనిపిస్తుంది అని చెప్తే వాళ్ళ నాన్న కంకులైతే తీసుకొచ్చిండు. మక్క గారెలు అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం, ఇంకా నాకైతే పిచ్చి అని చెప్పాలి. ఇదైతే మొన్న ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. యాక్చువల్ గా వీకెండ్ లో రావాల్సిన మా బావ అయితే ఫ్రెండ్ ఇంట్లో పెళ్లి ఉందని చెప్పేసి థర్స్డేనే వచ్చేసారు. ఇంకా ఫ్రైడే కూడా మంచిర్యాలలో కాస్త పని ఉందని చెప్పేసి ఇక్కడే ఉండిపోయారు. ఇక నిన్న మార్నింగే ఊరెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు సండే అయినా గానీ రావట్లేదు. ఇంకా 4 days అయితే స్కూల్ కూడా అయిపోతుంది. April 30 లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి. నాకు తెలిసి మక్క గారెలు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మక్కలన్నీ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి తగినన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గారెలు వేసుకునే ముందు తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంత పెద్దదాన్ని అయ్యాను గానీ ఇప్పటికీ కూడా గారెలు డైరెక్ట్ గా చేత్తో నూనెలో వేయాలంటే నాకైతే భయం. అందుకే నేనైతే అన్నం గరిట తీసుకొని పిండి అందులో వేసి స్ప్రెడ్ చేసి హోల్ చేసి గారెలు అయితే వేసేస్తాను. చాలా సింపుల్ గా అయిపోతాయి. ఒక్కోసారి కొన్ని విషయాల్లో భయపడడం మంచిదేనంట. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇలాంటి ఈజీ మెథడ్స్ వెతుకుతారంట. ఇలా చేస్తే నూనె చేతుల పైన పడదు, చాలా సింపుల్ గా అయిపోతాయి. నాలాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆగండి అట్లనే పోతారా? ఇప్పటిదాకా చూసారు కదా, వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా.